ఈ సంవత్సరం వీరికి ఆదాయ వ్యయాలు తీసుకున్నట్లయితే ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 5. ఈ సంవత్సరం వీళ్ళకి మిశ్రమ ఫలితాలు అని చెప్పొచ్చు. గురువు యొక్క సంచారం మేషరాశిలో ఉన్నంత వరకు కూడా ధన లాభం చాలా బాగుండడము, ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రాప్తి, సంతానం లేని సంతాన ప్రాప్తి, ఇవి మే వరకు కొద్దిగా అనుకూలించేటువంటి పరిస్థితి ఉంది. తర్వాత గురువు యొక్క సంచారం ఏమైపోతుందంటే 6వ ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ధనస్సు నుంచి వృషభం అనేది 6వ ఇల్లు అవుతుంది. 6వ ఇంట్లో గురు సంచారం అంత యోగదాయకం కాదు వీరికి. కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే ఏర్పడేటటువంటి అవకాశం ఉంది. ప్రథమార్థంలో కొన్ని ఇబ్బందుల సమస్యలు వచ్చినప్పటికీ ద్వితీయార్థంకి వచ్చేసరికి ఆ సమస్యల నుంచి బయట అయితే పడతారు. కానీ ఆ చికాకు, ఆ యొక్క మానసిక శాంతి, తద్వారా వచ్చేటువంటి ఒత్తిడి మాత్రం వీళ్ళు అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఉంది. గతంలో చేసినటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో ఈ సంవత్సరం బాగా తీర్చేయగలుగుతారు. ముఖ్యంగా పిల్లల యొక్క విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో వీరు ఈ సంవత్సరం ఎక్కువ యోచన